మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వందలాది మంది ప్రయాణికులతో ఓ పడవ బయలుదేరింది. సరస్సులో నుంచి పడవ వేగంగా వెళ్తూ ఉండడంతో అందులో ఉన్న ప్రయాణికులు అల్లరల్లరి చేస్తూ కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆ పడవ చూస్తుండగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 78 మంది ప్రయాణికులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలోని తూర్పు ప్రాంతంలోని దక్షిణ కివు ప్రావిన్స్లోని మినోవా నుంచి ఉత్తర కివు ప్రావిన్స్లోని గోమాకు కివు సరస్సులో గురువారం ఓ పడవ బయలుదేరింది. ఇందులో దాదాపు 278 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ పడవ ముందుకు వెళ్తున్న క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆ పడవ బోల్తా పడిపోయింది. వెంటనే స్పందించిన సమీప పడవలో ఉన్న ప్రయాణికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి కొందరు ప్రాణాలతో బయటపడగా చాలా మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కొందరు ప్రయాణికులు అక్కడి రక్షణ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుట్న అక్కడికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో నీట మునిగి 78 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్ జాక్వెన్ పురుస్సి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.